తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన రాహుల్ ప్రధాని అయ్యాకే బీసీలకు 42% రిజర్వేషన్. రాహుల్ తాత అయిండు, పీక్ కట్టలు కట్టిండా? ముత్తాత రాహుల్ నాయనమ్మ అయింది, పీక్ కట్టలు కట్టిందా? నాయన అయిండు, పీక్ కట్టలు కట్టిండ్రా? మళ్ళీ రాహుల్ గాంధీ తల్లిగారు కూడా 10 సంవత్సరాలు ఏగిరి కదా యూపీఏ సర్కార్లో, పీక్ కట్టలు కట్టిరా? ఇప్పుడు రాహుల్ గాంధీ అయినాక 42% వస్తుందా? అంటే వీళ్ళందరూ దేశానికి దరిద్రమే కదా, మళ్ళీ దేశానికి దరిద్రమే కదా. లెట్ దట్ స్టేట్మెంట్ బి అటర్డ్ బై మిస్టర్ రాహుల్ గాంధీ. దెన్ మిస్టర్ సీఎం మాట్లాడు. అగర్ ఈ రాత నువ్వు అన్నదైతే నాకు ఆ మాట విన్నాకనే బీపీ రేజ్ అయిపోయింది. నిన్న మరణ శాసనం అంట. ఇండియా టుడే ఆర్డర్లో ఇలా అధికార ప్రతినిధి చెప్తున్నాడు, కట్టలు కట్టే అధికార ప్రతినిధి. నో ఇట్ షుడ్ నాట్ బి మిస్టేక్ అని లైక్ దట్. నా బొంగేం కాదు, 4 ఇంగ్లీష్ రాగానే అయిపోతారా? మాకు తెలియదా ఏమవుతుందో? యాంకర్ ఏమన్నా తెలుసా? యూ డోంట్ టీచ్ మీ, ఐ నో వాట్ డస్ దట్ డెత్ ఆర్డర్ మీన్స్. మరణ శాసనం అంటే ఐ నో అని చెప్పి యాంకర్ మాట్లాడితే తలకాయ కిందేసుకొని కూర్చున్నాడు. ప్రాబ్లం ఇవాళ వాళ్ళది కాదు ఫ్రెండ్స్. ఇగో ఈయన వెనకేసుకొస్తున్నారు చూడు, ఏదో చేసి పెడతాడని గంట కూడా చేయడు మీకిన. ఇంకోటి ఏందబ్బా, బీసీ బిల్లుతో ఇన్నాళ్ళు హైడ్రామా నువ్వు చేసిన. మళ్ళీ అది బీసీ బిల్లుతోనే. ఇప్పుడు V6కి రాబ్బా. బీసీ రిజర్వేషన్లకు మోదీనే అడ్డంకి. మోదీనే అడ్డంకి కాదు, మీ అడుగు అద్దంకిని అడుగు చెప్తారు. ఎవరు అడ్డమో చెప్తాడు. అడ్డంకి అని అన్నారు కదా, అద్దంకిని ఫస్ట్ అడుగురు దయాకర్. అడ్డంకి మీరబ్బా. చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలో పంచాయతీ చేసి ప్రజలను గాలి కొడిచిపెట్టారు తెలంగాణలో. ఇవాళ పొని నీ అమ్మ ఏం చేస్తామరా అని బతుకుతున్నారు తెలంగాణ ప్రజలు. పొని నీ అమ్మ తప్పు చేసినాం అని చెప్పి పెడుతున్నారు. ఆ తప్పు చేసినామని చెప్పి చెప్పేటోళ్ళ ముందు మైక్ పెట్టినా కేసులు చేస్తారు. సంపేరాదు రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణలో జర్నలిస్టులకు కానీ యూట్యూబర్లకు కానీ లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేకులకు కానీ చలో ఇట్లా మాట్లాడదాం. కాంగ్రెస్ వ్యతిరేకులకు ఏదన్నా అయిందంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి. మా కుటుంబాలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. ఇది ఫ్యాక్ట్గా. తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు. బీసీ బిల్లును ఆమోదించకపోతే గద్దె దింపుతాం సీఎం రేవంత్ రెడ్డి. నాకు మంచి మాట వచ్చింది, గద్దె దింపుదామని అంటే రైమింగ్లా. కాకపోతే నేను మింగుకుంటున్నా, మాట్లాడతలే. ఏం చేస్తారండి? చట్టబద్ధత లేని చట్టము. మళ్ళీ కర్ణాటకలు చేయరు కదా, ఎందుకు చేయలే? యూపీఏ సర్కారు ఉన్నప్పుడు పీక్ కట్టలు కట్టిరా, అందుకే గద్దె దింపిరు మిమ్మల్ని. పిచ్చ క్లారిటీ ఉన్నది. నేను బీసీనే. నేను క్యూ న్యూస్ తిన్మార్ మళ్ళీ ఉన్నాడా ఇలా? లేడు. తీసుకోవాలి మళ్ళీ బీసీ నేను తీసుకోవాలి. మళ్ళీ ఎమ్మెల్సీఏ సరే సస్పెండ్ చేసిరు ఎక్సెట్రా. బీసీల కోసం కొట్లాడుతున్నాడు కదా, మంచో చెడోరా భయ్. నాకు ఆయనకు సెట్ కాకపోవచ్చు, కానీ బీసీల గురించి పొద్దున్న లేస్తే లొల్లి పెడుతున్నాడు కదా, తీసుకుపోయేది ఉండే కదా. మళ్ళీ ఏం తీసుకోవాలి? అందరు బీసీలు అందరూ ఐక్యం కావాలని అంటున్నావు కదా. ఇజ్జత్ తీసినావు బీసీలని రేవంత్ రెడ్డి. నువ్వు ఇజ్జత్ తీసినావు. చేపలు పట్టేటోళ్ళు, బట్టలు ఉతికేటోళ్ళు, కులాల పేర్లు తీసి ఇజ్జత్ తీసినావు. ఇవాళ చెప్పురి ఫ్రెండ్స్, మరణ శాసనం చరమగీతం ఎవడికి వాడాలి? బీసీలను అవమానించినోడుక, మండల్ కమిషన్ రిపోర్ట్ని ఆచరణలకు దించినోడుక, ముత్తాత కాడికేని, నాయనమ్మ కాడికేని, తండ్రి కాడికేని, ఇలా వాళ్ళ తల్లి కాడికేని ఇలా కొడుకు వచ్చి కట్టలు కడతానంటే మళ్ళీ ఇలా 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 ఇదంతా భారత్కి ఒక చరమ గీతమే కదా. ఇలా పాలన. వీళ్ళు మాట్లాడి బీసీలను అవమానిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ బిల్లుకు చట్టబద్ధత లేదు, బికాస్ అది ట్రిపుల్ డాక్ట్రైన్ టెస్ట్ ఫెయిల్ అయింది. దీస్ గైస్ డజంట్ హ్యావ్ ఎన్ ఎంపీరికల్ డేటా లేదు. సర్వేలు ఏం చేసిరో చెప్తలేరు. అండ్ మోర్ ఓవర్ 50% సీలింగ్ తాటుతున్నది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. నీకు అంత జిగర్ల దమ్ము ఉంటే మళ్ళీ పెట్టు 9th షెడ్యూల్లా పెట్టి మాట్లాడు. ముఖ్యమంత్రి మరణ శాసనాలు మాట్లాడేవో ముఖ్యమంత్రి 9th షెడ్యూల్లో పెట్టు. డంకే పే చోట్ మేమే ఛాలెంజ్ చేస్తాం దాన్ని. గెలుస్తామా గెలవమా తర్వాత విషయం. అండ్ వి విల్ చట్టబద్ధంగా. ఏం మాట్లాడతారండి? ప్రజలను పిచ్చోళ్ళని చేసుడు తప్ప. దేశంలో తొలిసారి
దేశంలో తొలిసారి తెలంగాణ సర్కార్ శాస్త్రీయంగా కులగన చేసింది. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. నేను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రపతికి బిల్లు పంపాం. కానీ 2 ఏళ్లు గడిచినా దాన్ని ఆమోదించలేదు దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ. అందులో దానికి చట్టబద్ధత లేదు కాబట్టి ఆయన ఆమోదించలేదు. అవి 2 పెండింగ్ ఉన్నాక మళ్ళా మీరు ఇతనాలు పెట్టిరు చూడు, బంతిపువ్వ ఓ బంతిపువ్వ, ఇతనాలు పెట్టిరు చూడు. దీన్ని కామన్ సెన్స్ అనాలనా లేకపోతే క్రిటికల్ సెన్స్ అనాలనా నేను చెప్తున్నా. ఇంకొకటి ఏదో వాడిండబ్బా, దేశంలో తొలిసారి మాకు కూడా తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బిల్లు పెట్టినావమ్మ రాహుల్ బానిసల కదా, అంతే కదా. లల్లర అలా హీరోయిన్ గుడ్డ ఉంటుందేమో ఆ పాటల, లయ ఉంటుంది పాటల, అంతేనా? నాకు తెలుసు, లయ ఉంటుంది పాటల. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన ఆమె గుడ్డామి ఉంటుంది. ఇక్కడ బీసీలు గుడ్డోలు కాదు, ఇట్లా తాకి ప్రేమించనీకే చూడలేం కదా గుడ్డోలు, తాకి ప్రేమించిన అని అంటది లయ. మేము చూస్తాం తాకుతాం చెప్పిండు. ఈయననే మాట్లాడుకున్నాడు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి అందరికి కౌంటర్ ఇప్పుడు ఎవరు ఇచ్చిండ్రు? దిగ్విజయ్ సింగే ఇచ్చిండు. ఈయన ఏమని రాసిండు చూడు, రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రపతికి బిల్లు పంపాం కానీ 2 ఏళ్లు గడిచినా దాన్ని ఆమోదించలేదు అంటే దానికి చట్టబద్ధత లేదు. లేకపోతే మీరు ఊరుకుంటారా? కోర్టుల కేసులు లేకపోతుండే. మీరు ప్రెసిడెంట్కి గవర్నర్లకే టైం ఉండాలా అని చెప్పి కేసులు వేసిన వాళ్ళు వెనకటికి మీరు ఇది విడిచిపెడుతుండేనా? పేర్ల దిగ్ విజయ్ ఉన్నది కానీ